పుష్పరాజు తగ్గాడండి. కలెక్షన్‌లో తగ్గాడు. బీభత్సంగా తగ్గాడండి. మొత్తం మాట్లాడదాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే లైకు, సబ్స్క్రైబు తప్పకుండా చేసుకుంటే డే 5 కలెక్షను 922 కోట్లండి. అంటే వరల్డ్ వైడ్ కలిపి 93 కోట్లు కలెక్ట్ చేసిందండి. నిజంగా రికార్డే. కానీ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి కలెక్షను. హిందీలో అయితే బీభత్సంగా వస్తున్నాయి. ఫాస్టెస్ట్ 300 నెట్ ఇన్ హిందీ 339 కోట్లండి. అంటే నిన్న కేవలం అంటే హాలిడే కూడా కాదు, నిన్న కేవలం 48 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కన్నా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఎన్ని కలెక్షన్లు కలిపినా హిందీలో ఒకే దాంట్లో కలెక్ట్ చేసిందండి. అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో క్రేజ్ హిందీలో. పుష్ప తగ్గాడంటే కలెక్షన్లో తగ్గాడు. నిజంగా కొన్ని సినిమాలు అంటే లక్కీ భాస్కరు, మన కా మూవీ ఇవన్నీ ఉన్నాయి కదండి సినిమాలు, ఫుల్ రన్లో కలెక్ట్ చేసిన అమౌంట్ కలెక్షను మన పుష్ప ఒకే రోజులో కలెక్ట్ చేశాడండి. అంటే 93 రోజులు అంటే మాటలు కాదు. చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఎంతంత రేట్లు పెడితే కలెక్షన్లు వస్తాయని. నిజంగా చెప్పాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రోజు, ఫిఫ్త్ రోజు కలెక్షన్లు ఎందుకు తగ్గినాయి అంటే రేట్లు తగ్గించేశారండి. బాగా తగ్గించాడు. ఐమాక్స్లో కొన్ని పెద్ద థియేటర్లోనే రేట్లు ఉన్నాయండి. మిగతా చోట్ల అన్ని చోట్ల తగ్గారండి. 2K 4K థియేటర్లు తగ్గారు. ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే రేట్లు తగ్గినాయండి. చాలా గట్టిగా తగ్గినాయి రేట్లు. ఫస్ట్ రోజు అంత రేట్లు లేవు, కొంచెం తగ్గినాయండి. 200, ఒక 150 టికెట్ కూడా ఉందండి. 2K థియేటర్లు అయితే 150, 200 గట్టిగా. మీరు ఫస్ట్ 1200 పెట్టారని ప్రతిదీ 10 రోజుల దాకా 1200 పెట్టరండి. తగ్గాయి, బాగా తగ్గాయి రేట్లు. కలెక్షన్లు కూడా ఒక విధంగా తగ్గినట్టే చెప్పాలంటే. నేనైతే నిన్న ఒక తప్పు చేశాను. నిన్న 1000 కోట్లు దాటేస్తుందని ఆల్రెడీ దోలెక్కిపోయి వీడియో చేశాను. 1000 కోట్లు దాటిన పుష్పరాజుని ఇంకా దాటేస్తుంది అనుకున్నానండి. నేను 1000 కోట్లు 829 కోట్లు దాటి 173 కోట్లు 170 కోట్లు కలెక్ట్ చేయకపోతే ఇంకెందుకు అనుకున్నాను, దాటేస్తుంది అనుకున్నాను. కానీ నిన్న హాలిడే ఏమీ లేదండి. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు. మన కుర్రోళ్ళు ఏమో కాలేజీలకు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు రాత్రి ఫస్ట్ షోకి, సెకండ్ షోకి వెళ్తారు. తక్కువ మంది చూస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం ఎలా చూసుకున్నా చాలా కలెక్షన్లు చాలా తగ్గుతాయి. అందుకే పుష్ప 2 కలెక్షన్ తగ్గిందండి. కానీ పుష్ప 2 హిందీలో టాప్ కలెక్షన్ భయ. మామూలు కలెక్షన్ కాదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రితిక్ రోషన్ వీళ్ళ సినిమాలు కూడా కలెక్షన్ విధంగా పుష్పరాజు 2 కలెక్ట్ చేసి చూపెడుతున్నాడు. అయిపోతాడు భయ, నెంబర్ 1 హీరో అయిపోతాడు. దీని గురించి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నెంబర్ 1 హీరో అల్లు అర్జున్ అవుతాడా లేదా అన్నది ఒక వీడియో చేశాను. చాలా బాగుంది వీడియో అయితే. సూపర్ వచ్చింది. రెస్పాన్స్ కూడా ఎదిరిపోద్ది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దీని తర్వాత ఉంటుంది వీడియో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి భయ. డే 5 అయితే తగ్గింది భయ. మళ్ళీ హాలిడేలు ఏమన్నా ఉంటే ఈ వారం, వచ్చే వారం పుష్ప 2 కన్ఫామ్గా 1500 కోట్లు దాటుతుంది. ఎలా చూసుకున్నా దాటుతుంది కన్ఫర్మ్. ఇంకా ఎందుకంటే 5 రోజుల్లోనే 922 కోట్లు అంటే మాటలు కాదు భయ. బాహుబలి 2కి 7 రోజులు పట్టింది. త్రిబుల్ ఆర్కి 8 రోజులు పట్టింది. KGFకి 13 రోజులు పట్టింది. జవాన్కి ఒక 15 రోజులు పైగానే పట్టింది. ఈ రికార్డు దాటాలంటే కేవలం 5 రోజుల్లో దాటాడంటే పుష్పరాజు గారి వల్లే సాధ్యం. ఇంకెవ్వరూ దాటలేరు అనుకోకండి. దాటే హీరోలు ఉన్నారు, మన తెలుగు నుంచే ఉన్నారు భయ. హిందీ నుంచి లేరు, తమిళ నుంచి లేరు, ఎవ్వరూ లేరు. మన తెలుగు నుంచే ఉన్నారు. గట్టిగా ఉంటే ప్రభాస్ గారు దాటుతారు. ఉన్నాయి ఇంకా సినిమాలు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళు దాటే అవకాశం ఎక్కువ ఉన్నది భయ. ఇంకా ఉన్నాయి సినిమాలు ఉన్నాయి, మన తెలుగు నుంచే ఉన్నాయి భయ. బీభత్సమైన సినిమాలు, మామూలు సినిమాలు కాదు. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాలని చెప్తాను. మీరు కంగారు అడగండి. పుష్ప రికార్డు బ్రేక్ చేసే సత్తా మన తెలుగు వాళ్ళకి ఉంది భయ. రికార్డు సెట్ చేశారు మన అల్లు అర్జున్ గారు. ఎవ్వరు టచ్ చేయని విధంగా. అంటే బాలీవుడ్ మన తమిళ్, కన్నడ, మలయాళం వీళ్ళు టచ్ చేయని విధంగా రికార్డు సెట్ చేసి పెట్టాడు భయ. ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేస్తారంటే TFI తెలుగు ఫిలిమ్స్కే ఉన్నది. ఇంకా తెలిసిపోయి ఉంటుంది మ్యాటరు.
జై హింద్, జై భారత్.